రాష్ట్రంలోని సచివాలయ వ్యవస్థ స్వర్ణ గ్రామ వార్డు వ్యవస్థగా మారి ఎంతోమంది ఉద్యోగుల్ని బలి తీసుకుంటుంటే మాకు చాలా చాలా బాధాకరంగా ఉందండి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఉన్నతమైనటువంటి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలకి ఏదైతే సందేశం ఇస్తుందో అదే విధంగా ఈ రాష్ట్రంలో భాగమైనటువంటి ఉద్యోగుల కుటుంబాలు కూడా ఇది మంచి ప్రభుత్వం అనే మేము భావిస్తున్నాము. అయినప్పటికీ కూడా ఇది మాకు ఎంతో కలత చెందిన విధంగా ఈ రాష్ట్రంలోని గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలో 75 మంది, శ్రీకాకుళం జిల్లాలో సుమారు 5 స్వర్ణగ్రామ వార్డు ఉద్యోగులు కేవలం అధిక పని ఒత్తిడి, విపరీతమైనటువంటి ఇన్ఛార్జీల భారము, బిఎల్ఓలు, ఎస్ఐఆర్ డ్యూటీలు, సకల సేవలు ఓన్లీ స్వర్ణ వార్డు ఉద్యోగి మాత్రమే చేయాలని చెప్పి ప్రభుత్వంలో ఒక పక్కన స్మార్ట్ వర్క్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులేమో మరో పక్క మీరు పని భారం పెంచండి, వాళ్ళే ఉన్నారు ఉన్నత విద్యావంతులు, ఏ పని చెప్పినా చేస్తారని చెప్పి ఈరోజు మా ప్రాణాలని తీసే విధంగా వీళ్ళ తాలూకా చేష్టలు ప్రభుత్వానికి మంచి పేరును తీసుకొని రావు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే మంచి ప్రభుత్వం అని చెప్పి మేమందరం భావించాలి అంటే ఖచ్చితంగా ఈ చావులు ఇక్కడితో ఆగాలి. ప్రతి 15 రోజులకి రాష్ట్రంలో ఒక స్వర్ణగ్రామ వార్డు ఉద్యోగి చచ్చిపోయాడని చెప్పి మేము వింటూ ఉంటే మా కుటుంబాలు మేము చాలా చాలా వేదనతో చాలా బాధపడుతున్నాము. దీనిపైన ప్రభుత్వం సమగ్ర విచారణ వేసి కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపి వారి కుటుంబాలకు ఏదైతే కోల్పోయిన కుటుంబాలకి అర్హత ప్రకారం కంపాషనేట్ అపాయింట్మెంట్స్ తక్షణమే ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ ప్రభుత్వం తరపున ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా ఈ జిల్లా రాష్ట్ర విప్ అయినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ బెందాలం అశోక్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, మా సచివాలయ ఉద్యోగులు అదే స్వర్ణగ్రామ వార్డు ఉద్యోగుల అందరి తరపున మా జేఏసీ ప్రతినిధుల తరపున మాకు న్యాయం చేయమని 2 చేతులు జోడించి మీ అందరికీ కూడా వేడుకుంటున్నామండి. ఇక చాలు, ఈ మరణాలు ఆపండి. ఖచ్చితంగా రాష్ట్రంలో మన వ్యవస్థలో ఎంత యువత ఏదైతే ఉందో మీరు కలగన్నటువంటి 2047 స్వర్ణాంధ్ర విజన్కి మేమందరం మీరు చెప్పిన పనులన్నీ చేయడానికి రెడీగా ఉన్నాము. సదా మీరు ఏది చెప్తే ఆ పని చేయడానికి నిర్వహించడానికి ఉన్నాము. మా యొక్క మేధాశక్తిని మేము చదువుకున్న క్వాలిఫికేషన్లని దయచేసి రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు సేవ చేయడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము కనుక దయచేసి మా యొక్క అభ్యర్థులను మన్నించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తక్షణమే మా రాష్ట్రంలోని ఉన్నటువంటి మా డిపార్ట్మెంట్కి క్లియర్గా సూచనలు జారీ చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగి అట్టడుగున ఈ ప్రభుత్వం వస్తానే వెంటనే వేరే మండలంలోని ట్రాన్స్ఫర్లు ఏంటండి? ఖచ్చితంగా డివిజనల్ ఆఫీసర్స్కి గెజిటెడ్ ఆఫీసర్స్కే చార్జ్ చేస్తే వాళ్ళకి ఎఫ్ఏసి ఇస్తున్నారు. అదే స్వర్ణగ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ నుంచి చివరి వరకు ఉన్న ఆ 10 మంది చేస్తే ఎవరికి కూడా ఎఫ్ఏసీలు లేవు, శాలరీ కూడా వాళ్ళకి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఉత్తి ఇన్ఛార్జెస్ అంటారు వీటిని. ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ లేకుండా ఇన్ఛార్జెస్ ఇస్తున్నారు. ఎటువంటి అదనపు అలవెన్సులు కూడా మాకు లేకుండా పనిభారం విపరీతం పెంచుతూ ఈరోజు ఆయా ఉద్యోగుల్ని ఆ కుటుంబాలకి దూరం చేయడం మా మనసుకి ఎంతగానో కలిచివేసింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని మేము ఇప్పటికీ ఏరి కోరి ఎంచుకొని తెచ్చుకున్న ఈ ప్రభుత్వం మమ్మల్ని న్యాయం సాధించే విధంగా మాకందరికీ జస్టిస్ జరిగే విధంగా ఖచ్చితంగా మాకు ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. సంవత్సరం క్రితం నేను మండపల్లిలో ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది, పంచాయతీ సెక్రటరీగా. అయితే ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం మండలంలో మండపల్లి సచివాలయంలో మన రౌతు మెహర్ గారు డిజిటల్ అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. ఆయన ఇంతవరకు కూడా రెగ్యులర్ అయితే అవ్వలేదు, 15,000 జీతానికే ఉద్యోగం అనేది చేయడం జరిగింది. అయితే అతను ఇక్కడికి వచ్చి సంవత్సరం అయ్యింది. అయితే అతను మన పైనున్న ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రమైన ఒత్తిడికి గురి చేయడం జరిగింది. 1 సంవత్సరంలో అతను ఆధార్ సర్వీస్ సెంటర్ని, అలాగే సచివాలయంలో ఉన్న సర్వీసుల్ని, అదేవిధంగా సెన్సస్ డ్యూటీని ప్రతిదీ కూడా అన్నీ కూడా తన మీద నెట్టివేయడం జరిగింది. ఆ విధంగా తీవ్రమైన ఒత్తిడితో మన రౌతు మెహర్ గారు నిన్న బ్రెయిన్ స్ట్రోక్తో మరణించడం జరిగింది. అయితే ఈ మరణాలు అనేవి గత 4-5 చావుతో, ఇతను మెహర్ గారి చావుతో ఇక్కడి నుంచి ఇది ఆఖరి
అవుతుందని నేనైతే కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. ఎందుకంటే మాకు తీవ్రమైన పని ఒత్తిడి ఉండడం వల్ల చాలా చిన్న వయసులో ఎలాంటి భవిష్యత్తు కూడా చూడకుండా ఆకస్మికంగా చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ జరిగింది? తన హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకున్న భారంతో, వాళ్ళకున్న టెన్షన్స్తో వాళ్ళు కూడా చూసి చూడనట్టు వెళ్ళటం జరిగింది. దానివల్ల మాలో ఉన్న ఒక సోదరుని మేమైతే మిస్ అయ్యాము. దానికి నేనైతే చాలా బాధపడుతున్నాను. నిన్నటి నుంచి గత 2 రోజుల నుంచి మా నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి కూడా చాలా 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 బాధాకరమైన సంఘటన. ఎవరికి నిద్ర లేదు, ఆలోచిస్తూనే చాలా బాధగా ఉంది ఈ విషయం. అయితే ఈ యొక్క సంఘటన మెహర్ గారితో లాస్ట్ అవుతుందని, ఇదే ఆఖరిదని చెప్పి మేమందరము దయచేసి ప్రభుత్వానికి మేము మనవి చేసుకుంటున్నాము. ఏ వర్క్ ఉన్నా సరే మాకు ఒకటి అయిన వెంటనే మరొకటి చెప్తే మేము అన్ని రకాలుగా కూడా సహకరిస్తూ ప్రజల అభివృద్ధి కొరకు మాత్రమే మేము కూడా పనిచేయగలుగుతున్నాం. కాబట్టి మేము అన్ని రకాలుగా మా సహాయ సహకారాలని అందిస్తాం. కానీ మాకు ఏంటంటే ఈ ఒత్తిడి కలగకుండా మాకు ఉన్న సమయంలోనే ఈ పనికి మాకు గుర్తించి తగిన విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని మాకైతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారని కోరుకుంటూ